హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. లాస్ట్ 40 minutes థియేటర్లు దద్దరిల్లిపోతాయి అంటున్నారు నాగవంశి గారు. మన టాలీవుడ్లో కూడా ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. వాళ్ళ సినిమాలు వస్తుందని చెప్పి మిగతా సినిమాలన్నిటిని తొక్కేయడం కానీ, థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ, ప్రీవియస్ మూవీస్ కూడా ఇదే జరిగింది. నిఖిల్ గారి కార్తికేయ 2 కూడా ఇలాగే థియేటర్స్ ఇష్యూ చాలా వచ్చాయి. కానీ అది హిట్ టాక్ రావడం వల్ల థియేటర్స్ అన్ని మళ్ళీ చేంజ్ అయ్యాయి. కానీ లేదంటే అప్పుడు నిఖిల్ గారిని కూడా తొక్కేసేవాళ్ళు. ఇప్పుడు అదే టైప్లోకి హనుమాన్ మూవీ కూడా వచ్చింది. లేటెస్ట్ రూమర్స్ ప్రకారము హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్ 95+ ఉంటే దాంట్లో గుంటూరు కానికి 90+ ఇస్తున్నారంట. అదేందో సమానత్వ న్యాయం ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఇంకో పక్కేమో నాగవంశి గారు అప్పుడే గుంటూరు కారం రివ్యూ కూడా ఇచ్చేశారు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి. ఆ ట్రైలర్ డేట్ అండ్ 6 ఆగస్ట్ అని, అదే ప్రీ రిలీజ్ ఈవెంటు అండ్ ఫస్ట్ హాఫ్లో ఆడియో, బ్యాక్గ్రౌండ్ ఆడియో మొత్తం ఫైనల్ అయిందని చెప్పి తమనన్న బాగా బీజం ఇచ్చాడని చెప్పేశాడు ముందే ఆల్రెడీ. ప్రజెంట్ నాగవంశి గారు లీక్ అయిన ఆడియోనే డైరెక్ట్గా అయిందా రివ్యూ ఏంటి అది ఇది ఆయన మాటల్లోనే. హీరో గారి సినిమా చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. మీరు వదిలేయండి దాని గురించి. అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. పోస్టర్లు, సాంగ్స్ అంతా కూడా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సినిమా చాలా బాగుంది. మీరు అసలు లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఎమోషన్ గానీ, ఫైట్ గానీ, పాట గానీ అన్ని అక్కడే వస్తాయి. ఇప్పుడు ఇన్న కుర్చీ ఆమె నడుము కావింది, కుర్చీ మడత పెట్టే పాట కానీ, ఓ పెద్ద ఫైట్ కానీ, ఎమోషన్స్ కానీ అన్ని అక్కడ వస్తాయి. లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. అసలు తమన్ ఆర్ఆర్ ఇరగ తీసేశాడు. ఆమె ఎప్పుడు బయటికి ఇప్పుడు దాకా చెప్పలేదు. మీ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ గ్రూప్ లో చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ లో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఫీల్ వస్తుంది. ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తుంది. అవన్నీ మీకు బాగా రివీల్ అవుతాయి. అద్భుతంగా ఉంటుంది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఆలోచించమాట. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొడుతున్నాను మాట ఇచ్చారు చాలు. మాకు మంచి టైటిల్ కార్డు చేపిస్తారా ప్లీజ్? ట్రై చేస్తున్నాం చేయించడానికి. అది అందరికి నచ్చితే వచ్చేస్తుంది. టైటిల్ కార్డ్ అయితే చేయించుతున్నాను. వంశీ గారు నైజాంలో 1 AM షోస్ కూడా చూస్తున్నారా సార్? నైజాంలో 1 AM షోస్ ప్లాన్ చేస్తానికి ట్రై చేస్తున్నాము. చూస్తాం. ఆయన హీరో కుక్కట్పల్లి విశ్వనాథ్ కూడా చూడండి సార్. అన్ని హీరో విశ్వనాథ్ మనము ఈ పైన ట్వీట్ కింద పెట్టండి. అంతా నేను ఒక్క నిమిషం నేను ఒక కంపైల్డ్ లిస్ట్ చేసి ఉన్న థియేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మన విశ్వ గారికి పంపించేద్దాం. మనం ఓకే నేను రాసి పంపిస్తాను సార్. నేను విశ్వ గారికి పంపిస్తాను. ట్రైలర్ గురించి ట్రైలర్ 6th. థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కదా, నేను చాలా రోజు నుంచి మహేష్ గారితో సినిమా తీయాలని వెయిట్ చేసి ఒక 5 years బ్యాక్ తీయాల్సింది, అది డిలే అయిపోయి ఇప్పుడు దాకా వచ్చింది. సో ఇంకా మేము మాక్సిమం నేను చేయగలిగినంతా పుష్ చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు విశ్వాసం అన్నానంటే కమెంట్ టు ద స్పేస్ అని ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజ్ కానీ, వెస్ట్ ఎల్విఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు. అప్పుడు కొన్నది ధీరజ్ వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు. నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వైజాగ్ పూరి వీర్రాజు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకుంటే ఏంటంటే, ఈ ఆన్లైన్లో వీటిని ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్లో చాలాసేపు చూసే ట్రెండ్ అయింది. ఏదో ఒక థియేటర్లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్లో సీట్లు బాగున్నాయి, ఇది గుంటూరు కారంకి ఇవ్వలేదు, ఇది గుంటూరు కారంకి ఇచ్చారన్నారు. అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకేం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉందనుకోండి, 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగలు వస్తుందా, నా సమరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు. అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి. అన్నీ వస్తాయనే అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయినాయి ట్విట్టర్లో అనుకున్నంత మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైనప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్నీ అంతే. కానీ మీరు అన్నట్టు ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే. కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా 1 థియేటర్ పడుతున్నాం. ఆ చిన్న ఇబ్బందుల మూలన ఓ 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది తప్పితే, అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్ గా బాగుంటుంది. 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తామో అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్నీ వస్తాయి. ఈ లోపు ఎంత లాగడానికి ట్రై చేస్తాం అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడమాకండి. నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం. ఆర్ఆర్ ఎరగ తీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అద్దరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు.
సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్, ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలో అన్నీ ఉంటాయి. సో ఏ ఎగ్జిబిటర్లు అయితే ఇప్పుడు మీరు ఒక థియేటర్ మంచి థియేటర్ ఇట్లా చిన్న థియేటర్ వేస్తున్నారు, పెద్ద థియేటర్ ఇష్యూ ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా అలా 1-2 స్టేషన్స్ అలా జరిగినా కూడా రిలీజ్ అయిన 2 రోజుకి అన్ని అటు ఇటు సార్ట్ చేసేసుకుంటారు. అది జనరల్ ట్రేడ్లోనే జరుగుతుంది అది. కానీ మాక్సిమం మన సినిమానే మంచి థియేటర్లో పడుతుంది. ఎక్కడైనా నేను అన్ని మీరు లేదు ఇంకా చిన్న చిన్న ఇలా మీరు అన్నట్టు ఒక 4-5 స్టేషన్స్ లేకపోతే ఒక 10 స్టేషన్స్ ఇలా ఇష్యూ ఉందని తెలిస్తే అది క్లియర్ కట్గా ఊరు, థియేటర్ పేరు, ఏ థియేటర్ మనకేస్తున్నారు, ఏ థియేటర్ మీరు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒక లిస్ట్ వేసి పంపించండి విశ్వ దగ్గర నేను తీసుకుని అవన్నీ షార్ట్ చేస్తా. అక్కడెక్కడన్నా సైన్తో పడుతూ సురేష్ వాళ్ళు మనకి ఇవ్వట్లేదంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు. ఎందుకంటే సురేష్ వాళ్ళకి వెంకటేష్ బాబు గారి సినిమా మనం ఏం చేసినా సింగిల్ స్టేషన్స్ 2 థియేటర్లు అలా ఉన్న స్టేషన్స్లో అయితే వాళ్ళు సైన్ దప్పకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత హీరో సినిమా కాబట్టి. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి మీరు. వాళ్ళని ఎంత నేను ఇప్పుడు కాకినాడలో దేవి థియేటర్ అని కొత్తగా కట్టారు, అది ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో స్క్రీన్ 1 పెద్దది, అది కూడా నేను అడిగా, అది నాకు ఇస్తున్నారు. దానికి వాళ్ళు ఏంటి ఆనంద్లో స్క్రీన్ 1 పెద్దది, దేవిలో స్క్రీన్ 1 పెద్దది, ఏదో ఒకటి మీరు తీసుకోండి వంశీ, ఒకటి మాకు ఇవ్వండి అని. పద్మప్రియ మనకి ఇచ్చారు ఆట్మాస్, అందుకని ఆనంద్ పద్మప్రియ పక్క పక్కనే కాబట్టి ఆనంద్ వాళ్ళు వేసుకోమన్నా, దేవి స్క్రీన్ 1 నేను వేసుకుంటున్నాను. అట్లా షార్ట్ చేస్తున్నాను నేను కూడా. అన్ని మాక్సిమం ఎక్కువే థియేటర్లు పడితే మంచి మంచి రెవెన్యూలు వస్తాయి. దేని గురించి టెన్షన్ పడకండి. ఇంకా లేదు మరీ బ్యాడ్ థియేటర్లు పడుతున్నాయి ఏదైనా స్టేషన్స్ మీకు అనిపిస్తే వాటి వరకు లిస్ట్ చేసి విశ్వాకి ఇవ్వండి, నేను షార్ట్ చేస్తా అవన్నీ. అది కామన్ ప్రాక్టీస్ ట్రేడ్లో. మీరు ఇప్పుడే టెన్షన్ పడకండి. అసలు ఇప్పుడు ఏది క్లారిటీ ఉండదు. 7th 8th వచ్చేదాకా ఏది క్లారిటీ ఉండదు. సింగిల్ స్టేషన్స్ అన్ని మనకే పడతాయి. యా కాదు వంశీ గారు, ఓకే వంశీ గారు, వెస్ట్ సింగిల్ స్టేషన్స్ షేరింగ్ అంటున్నారండి. ఏమి లేదు, వెస్ట్ అన్ని సింగిల్ స్టేషన్స్ పడిపోతాయి, ఏమి ఇబ్బంది ఉండదు. అదేనండి, సింగిల్ స్టేషన్స్ మీకు అలా సింగిల్ షేరింగ్స్ అంటున్నా ఏదన్నా ఉంటే రాసి ఇవ్వండి, నేను మాట్లాడతా. ఓకే ఓకే, అదే నిన్న అడిగితే అదే అన్నారు. అంటే వెస్ట్ సింగిల్ స్టేషన్స్ అన్ని హనుమంతో షేరింగ్ ఉంటాయి, వితౌట్ టాక్ ఎఫెక్ట్ పండగ మొత్తం ఇంకా అసలు హనుమాన్ ఐ మీన్ వేరే సినిమా పేర్లు తీసుకోకండి, మనకు అనవసరం. దేనికి ఏం షేరింగ్లు ఉండవు. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ అండి వంశీ గారు. యా కాదు గుంటూరులో కూడా 4 స్టేషన్లు షేరింగ్ లో సురేష్ వాళ్ళు 3 షోలు మీరు వేసుకుని 2 షోలు వేస్తామంటే కూడా వద్దు అని చెప్పి మనం యూవీకి వెళ్తున్నాం థియేటర్లు వేసుకోవడానికి. సో ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ షేరింగ్. ఇంకా మరీ మనకి ఇంకా అడిషనల్ థియేటర్ కావాలంటే షేరింగ్కి వెళ్తాం తప్పితే ఒకటే థియేటర్ ఉండడం మాత్రం మనకే పడతాయి అన్ని. అదే అన్నారండి, అంటే వెస్ట్ ఆల్ సింగిల్ స్టేషన్స్ ఇలా షేరింగ్ ఉంటుంది. అసలు బెస్ట్ ఎల్వీఆర్ మహేష్ బాబు గారికి పెద్ద, కృష్ణ గారి పెద్ద అభిమాని, మహేష్ బాబు గారు అంటే ప్రాణం. అసలు అలాంటి పనులు చేయడం మీరు దాని గురించి అసలు ఆలోచించకండి. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ అండి.